everyone, welcome to my channel Sunanda Akil. If you are watching a video for the first time, please check out our content and subscribe if you like it. So in today's video, what's in my diaper bag అనేది చూపిస్తా. ఇది నేను యూజ్ చేసే డైపర్ బ్యాగ్. ఇది వచ్చి నేను హౌస్ ఆఫ్ క్విక్ అని చెప్పి ఫస్ట్ క్రైలో తీసుకున్నా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, సమ్ డైపర్స్. సో లైక్ ప్రజెంట్ అయితే విరాజ్కి హిమాలయ అనే బ్రాండ్లోని డైపర్స్ వాడుతున్నాం. చిన్నప్పుడు అయితే లైక్ టిల్ 5 months ప్యాంపర్స్ ప్రీమియం వాడేవాళ్ళం. సో ప్యాంపర్స్ ప్రీమియంతో అయితే అసలు ఎటువంటి ర్యాషెస్ కానీ లీకేజెస్ కానీ అయ్యేది కాదు. లైక్ 1 or 2 months అప్పుడైతే టేప్ వాడేవాళ్ళం. సో తర్వాత వచ్చి ఈ డైపర్స్ వాడేవాళ్ళం. సో నేను ఇది వచ్చి లైక్ మెమరీ కోసం ఉంచుకున్నాను, చిన్ని డైపర్. ఆఫ్టర్ 5 months వచ్చేసి మేము డైపర్స్తో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే హగ్గీస్ తీసుకున్నాం. హగ్గీస్ వాడికి లైక్ సైజ్ కొంచెం టైట్ అవ్వడం వల్ల ర్యాష్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ వాడి సైజ్ ఎస్ అయితే ఎం తీసుకున్నాం. ఎం తీసుకున్నప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ప్రెజెంట్ వచ్చి హిమాలయతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో యా, ఇదైతే ఫస్ట్ థింగ్ నా డైపర్ బ్యాగ్లో. హగ్గీస్ వాడినప్పుడు మాకు ర్యాష్ వచ్చిందని చెప్పా కదా, అప్పుడైతే మేము ఈ క్రీమ్ వాడేవాళ్ళం. ద మామ్స్కో న్యాచురల్ డైపర్ ర్యాష్ క్రీమ్. నేను ఇది లింక్ కింద మెన్షన్ చేస్తాను. సో ఈ క్రీమ్ అయితే చాలా బాగా వర్క్ అయింది. లైక్ లిటరల్గా నెక్స్ట్ డే కల్లా మనకి ర్యాష్ అయితే కనిపించేది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి వైప్స్ అనమాట. ఈ వైప్స్ వచ్చేసి మేము మదర్ స్పర్శ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాం. సో మోస్ట్లీ నేనైతే వైప్స్ యూజ్ చేయను ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి వాటర్ అవైలబిలిటీ లేదు, ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అది అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ వైప్స్ అయితే యూజ్ చేస్తాను. వైప్స్ అయితే కూడా బాగున్నాయి. స్కిన్కి ఎటువంటి ర్యాష్ కానీ ఇరిటేషన్ కానీ అలాంటిది ఏమీ అనిపించలేదు. అయితే సమ్ కవర్స్ ఆర్ పేపర్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్, ఒక ఎక్స్ట్రా డ్రెస్. యాక్చువల్గా ఈ క్యాప్ కూడా నేను ఉంచుకునేదాన్ని వింటర్స్లో, బట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేనైతే క్యారీ చేయట్లేదు. అండ్ ఎక్కువ దూరం అలా వెళ్ళాల్సి వస్తుంటే ఈ డ్రై షీట్ కూడా తీసుకుంటాం. సో డైపర్ చేంజింగ్ మ్యాట్, డ్రై షీట్ అన్నీ ఇదే. నెక్స్ట్ వచ్చేసి వాడికి మిల్క్ బాటిల్ అండ్ సమ్ మిల్క్ పౌడర్ అండ్ హాట్ వాటర్ వచ్చి క్యారీ చేస్తాను. ఇప్పుడైతే వాడికి సాలిడ్ స్టార్ట్ చేసాం కాబట్టి లైక్ బనానా ఆర్ ఏదైనా ఒక ఫ్రూట్ లైక్ మ్యాష్ చేసేలాగా ఫ్రూట్ అనేది కూడా క్యారీ చేస్తున్నాను. ఇది అనమాట నేను యూజ్ చేసే డైపర్ బ్యాగ్. దీనికి మనకి ఫ్రంట్లో వచ్చేసి ఇన్సులేటెడ్ పాకెట్స్ ఇచ్చాడు. సో మనం మిల్క్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నామంటే మనం దీంట్లో పెట్టుకున్నామంటే అవి వామ్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక మెష్ పాకెట్. సో ఇది ఫ్రంట్ సైడ్లో మనకి 2 పాకెట్స్ ఇచ్చాడు. సో నేనైతే దీంట్లో ఒక బాటిల్ పెట్టేసుకుంటా. 2 బాటిల్స్ క్యారీ చేస్తా, ఒకటేమో నాకు, ఒకటేమో విరాజ్కి. సో నేను ఇక్కడ కూడా బాటిలే పెడతా. సో ఇలా బాటిల్ పెట్టి మనకి ఇక్కడ నాప్కిన్ ఉన్నప్పుడు సో ఈజీగా ఇలా తీసుకోవడానికి ఉంటుందని చెప్పి ఈ పాకెట్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వెనకాల ఇక్కడ మనకు ఒక ఇచ్చాడు. మనకి దీని పర్పస్ ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ అనమాట. సో కింద పెట్టినవి కూడా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో యా, సో ఇలా అనమాట. సో నేను ఎప్పుడు వైప్స్ ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, సో ఇదైతే మనకి బ్యాక్, ఇదేమో ఫ్రంట్ సైడ్ అండ్ ఇది వచ్చి బ్యాక్. మనకి లోపలేమో 4 పాకెట్స్ అండ్ 2 జిప్స్ అయితే ఇచ్చాడు. నేనైతే మోస్ట్లీ ఇవే క్యారీ చేస్తాను, లైక్ very minimal anamata. So yeah, that's all for this video. If you like the content, please share it with new moms and subscribe to my channel. Thank you. Bye.